మార్నింగ్ 11 to 12 స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. అవి 2 కూడా 1 అవర్ సెషన్‌లో నేర్పిస్తాను. తర్వాత 3 to 4 కంప్యూటర్ క్లాసెస్ నేర్పిస్తాను. బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్ వరకు నేర్పిస్తాను. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా సండే రోజు క్లారిఫికేషన్ చేసుకోవాలి. సేమ్ డే రోజు ఎవరు డౌట్ అడిగినా కూడా ఏం చెప్పలేదు. ప్రతి సండే రోజు క్లారిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 ఒక సార్ రాజశేఖర్ సార్ నార్మల్ వ్యక్తే. అతను వేదాస్ ఈ భగవద్గీత శ్లోకాలు కానీ దానివల్ల కొంచెం వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది. సో ఆ క్లాసెస్ చెప్పిస్తాను. దాని తర్వాత 7 to 8 వచ్చేసి ఈ పిల్లలు పాటలు ఎంత నేర్చుకున్నా కూడా ఇప్పుడు మీరే చూసే ఉండొచ్చు చాలామంది రోడ్ పైన పాటలు పాడుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఆ పెన్షన్ 4,000 వచ్చిన దాంట్లో వాళ్ళ మెడికల్స్ కూడా సరిపోవండి. ఎంత బ్లైండ్స్ వాళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఏదో బ్రెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం, ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులతోటి అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ రాయాలంటే స్క్రైబ్స్ ఉంటారు. అంటే మేమైతే రాయలేం, ఎవరో వాళ్ళు గవర్నమెంట్ నుంచి పెట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మేమన్నా ఎవరైనా స్క్రైబ్ రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళు డబ్బులు అడుగుతారు, 2,000 3,000 అడుగుతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇట్లా రోడ్ పైన పాటలు పాడుకుంటా ఆ డొనేషన్ బాక్స్ తోటి వచ్చిన దాంతో వాళ్ళు ఉండే రూమ్ రెంటు, ఆ అకామిడేషన్ రెంటు, ఫుడ్కి, ఆ క్లాత్స్కి, అట్లీస్ట్ ఊరికి పోయడానికి అట్లాంటి దానికి తోటి చేసుకుంటారు. కొంతమందిని గ్యాదర్ చేసి ఇంకా మంచిగా నేర్పించి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరనో వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ వీడియోలతోటైనా ముందుకెళ్దామని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఓపెన్ చేసి ఈ సింగర్స్ని ఒక గ్రూప్ తయారు చేసి ఈ సింగర్స్లో ఇప్పుడు నాకు 17 మెంబర్స్ టీమ్ అమ్మ. వీళ్ళందరూ కూడా బాగా నేర్చుకున్నారు పాట. అంటే కీబోర్డ్ కానీ, ప్యాడ్స్ కానీ, మౌత్ ఆర్గన్స్ కానీ, గిటార్ కానీ, ప్యాట్రియాటిక్ సాంగ్స్ కానీ, మూవీ సాంగ్స్ కానీ, డివోషనల్ సాంగ్స్ కానీ, ఇంకేమైనా ఉండొచ్చు, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మా దగ్గర పిల్లల దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు పాటలు రాస్తారు, పాటలు పాడతారు, పాటలు ట్యూనింగ్ కూడా వాళ్ళే చేస్తారు.